సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతా ఉన్న బీఆర్ఎస్ నేత మధు హత్యకు సంబంధించి పాత కక్షలే హత్యకు దారితీసిన ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. ఆ కోణంలోనే పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఏమైంది, మధు ఎన్ని గంటలకు మిస్ అయ్యారు, వాళ్ళ ప్రాథమిక విచారణలో ఏం తెలిసిందో మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ నరసింహ గారు ఉన్నారు. వారితో మాట్లాడడం సార్ చెప్పండి, హత్యకు ప్రధానంగా ఏమై కారణం? సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలో ఎల్కారం గ్రామానికి చెందినటువంటి చింతలపాటి మధు దాదాపు 42 సంవత్సరాలు ఉంటాయి. ఆయన వైఫ్ గతంలో గ్రామ సర్పంచ్గా పనిచేసినారు. సో ఆయన నిన్న మార్నింగ్ 11 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి నుంచి టౌన్లోకి బయలుదేరడం జరిగింది. ఆ క్రమంలో ఆయన ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాకపోవడంతో మనకు దాదాపు ఈ నైట్ 2 o'clockకి సూర్యాపేట టౌన్లో కేసు ఇవ్వడం జరిగింది, మిస్సింగ్ కేసు. మనం అప్పటికే పోలీసు అలర్ట్ చేయడం జరిగింది. పోలీసు సెర్చ్ చేస్తూ ఉన్న క్రమంలో మనకు సూర్యాపేట నుంచి జనగాం వెళ్ళే దారిలో మనకు కల్వర్ట్ కింద ఒక మూటలో ఒక అనుమానాస్పదం శవం ఉంది అని అంటే ఇమ్మీడియట్లీ మనకి మిస్సింగ్ కేసు ఉంది కాబట్టి మనం యాంటిసిపేట్ చేసి వాళ్ళ బంధువులను పిలిపించడం జరిగింది. వాళ్ళ బంధువులు గుర్తించి అది మధు శవంగా గుర్తించినారు. గుర్తించడంతో ఇమ్మీడియట్లీ మనం ఈ మిస్సింగ్ కేసుని మర్డర్ కేసుకి ఆల్టర్ చేయడం జరిగింది. సో ఇందులో గతంలో ఉన్నటువంటి పాత కక్షలు అయితేమి, విలేజ్లో రీసెంట్గా డెవలప్ అయినటువంటి పరిణామ క్రమాలు అయితేమి, సో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తుల ప్రోద్బలంతో ఇతన్ని హతమార్చినట్లు మనకు ప్రైమరీగా తెలుస్తుంది. పాత కక్షలు 2007లో ఒక మర్డర్ కేసు జరగడం జరిగింది, 2020లో ఒక మర్డర్ కేసు జరగడం జరిగింది. ఈ కోణంలో మనం ఏమేమి ఆధారాలు ఉన్నాయి, ఏమేమి లింక్స్ ఉన్నాయి, దీంట్లో ఉన్న నేరస్తులు, దీంట్లో ఉన్న బాధితులు పాత్ర ఏముంది అనేది క్షుణ్ణంగా మనం సైంటిఫిక్గా చూస్తున్నాం, ఫిజికల్గా చూస్తున్నాం, అండ్ టవర్ డేటా ఎనాలిసిస్ చేస్తున్నాం. అన్నీ చేసి ఇందులో నేరస్తులు ఎవరు కూడా తప్పించుకోకుండా కఠినంగా శిక్షలు పడేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం. సో ఈ ప్లాన్ తర్వాత మనము విలేజ్లో ఉన్నటువంటి యువతకు కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటి అఫెన్సులు చేసుకుంటే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి నేరాలు నమోదవుతాయి, శిక్షలు పడతాయని. సో ఈ కేసును కూడా మనం తీవ్రంగా తీసుకొని ఉరి శిక్ష కానీ జీవిత శిక్ష కానీ పడేటట్టు, ఎంతమంది నేరస్తులు ఉంటే వాళ్ళందరి మీద పడేటట్టు మనము కృషి చేయడం జరుగుతుంది. ఫాస్ట్ ట్రాక్ బేస్లో కూడా మనం ఈ కేసును ముందుకు తీసుకొని వెళ్తడం జరుగుతుంది. నేరస్తుల పైన పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మనం ఆలోచనలు, ఎందుకంటే పీడీ యాక్ట్కి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి కాబట్టి పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ కేసులో ఏ ఒక్కరిని కూడా మనం వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అందరూ ఫ్రంట్ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయిన వారు, వెనక ఉండి అఫెన్స్ను ప్రోత్సహించిన వాళ్ళు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి తీవ్రంగా శిక్షలు పడేటట్టు కృషి చేయడం జరుగుతుంది. రాజకీయ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది, దాన్ని ఎలా కట్టడి చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు విలేజ్ నేపథ్యమే అలా ఉంది. సో అక్కడ ఉన్న యువతకు చెప్పడం జరిగింది, మీరు సంయమనంతో ఉండండి, పోలీస్ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుంది, ఖచ్చితంగా ఇందులో నేరస్తులను పట్టుకొస్తుంది, పట్టుకొచ్చిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేటట్టు కనెక్ట్ చేస్తుంది. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మళ్ళీ మీ మీద కేసులు నమోదు అవుతాయి కాబట్టి ఆల్రెడీ అక్కడ పోలీసుని మోహరించడం జరిగింది. యువతను కూడా మనం అభ్యర్థించడం జరిగింది, బంధువులను కూడా అభ్యర్థించడం జరిగింది. సో అదంతా మనం చూసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది నమ్మకస్తుల వ్యక్తుల ప్రోద్బలంతోనే ఈ హత్య దారితీసినట్టయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నాము. ఖచ్చితంగా ఎవరైతే ఇందులో నిందితులు ఉన్నారో వారందరిపైన కఠిన కారాగార శిక్ష పడే విధంగా, అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు కూడా కృషి చేస్తామని కూడా ఎస్పీ చెప్తున్నారు. యువకులు కూడా, గ్రామస్తులు, యువకులైతే అందరూ సంయమనం పాటించాలి. పోలీసులకు సహకరిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసి తీరుతాము. ఏదైతే కుటుంబం ఉందో, ఎవరైతే మృతి చెందిన మధు కుటుంబం, ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఎస్పీ నరసింహ గారు చెప్తా ఉన్నారు.